హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన రెసిపీ యమ్మీ ఇప్పి నూడిల్స్. తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక బాణీ పెట్టుకొని అందులో ఒక 3 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 3 లేదా అంతకన్నా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. మరి ఒకవైపు బాణీ పెట్టుకొని అందులో ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేలా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని పచ్చివాసన పోయేలాగా వేగనివ్వాలి. ఈలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఏపీ నూడిల్స్ని మరుగుతున్న వాటర్లో వేయాలి. నేను ఇక్కడ 4 పీసులు యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవసరమైనన్ని మీరు యాడ్ చేసుకోండి. నూడిల్స్ అనేవి బాగా ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ చాలా యమ్మీగా ఉంటుంది. ఈలోపు పక్క బాణీలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయినంతసేపు వరకు వేగనివ్వాలి. ఇలా వేగగానే 2-3 సార్లు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను దీనిలోకి ఒక 4 గుడ్లు తీసుకుంటున్నాను. ఇలా 4 గుడ్లు వేసుకోవడం వల్ల పిల్లలకి, పెద్దలకి అందరికీ ప్రోటీన్స్ బాగా అందుతాయి. నేనైతే 4 వేసుకున్నాను. మీకు రుచికి సరిపడగా మీకు ఇష్టమైతే 4 కన్నా ఎక్కువైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసుకున్నాక బాగా ఒక 3-4 సార్లు బాగా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నాక ఈ విధంగా కుర్మాలాగా అవుతుంది. ఈలోపు పక్క బాణీలో మనం పెట్టుకున్న నూడిల్స్ని వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ దాంట్లోకి వేసుకోవాలి. ఇలా అంతా ఈ బాణీలోకి వేసుకున్న తర్వాత మనకు నూడిల్స్లో ఇచ్చిన చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలతిప్పండి. కోడిగుడ్డు మిశ్రమం నూడిల్స్కి పట్టేలాగా బాగా కలతిప్పుకోవాలి. ఇలా కలతిప్పుకోవడం వల్ల నూడిల్స్లో ఉన్న నీరు మొత్తం డ్రై అయిపోతుంది. ఈ విధంగా కలతిప్పుకోవడం వల్ల మన ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న యమ్మీ ఇప్పి నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న యమ్మీ ఇప్పి నూడిల్స్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.